Hello. Any doubts? Okay. Sarena? We will go to another problem. We will move on to the next question. Okay. Take this one. Say 5 volt source. So 10 ohms, 10 ohms, 10 ohms. Okay. Say 20 ohms, 100 volts. Okay. This is given as a ground here. Determine this node voltage V1. Anna. Determine that node voltage V1. Determine the node voltage V1. Very good, Nana. Answer 35 volts. Very good. Okay, 35 volts. Okay, notice here. Right now, how this branch and this branch connected to each other? Parallel. Okay, and then parallel voltage, same voltage, you got 5 volts. Okay, this voltage is V1 with respect to ground. Okay, now tell me, let us apply nodal here. Nana. Simple IPN. Nodal answer V1. Tell me. Nodal answer V1. V1 minus 100 by 10. Okay. Next, V1 by 10. Let us V1 minus 0 by 10. Next, V1 minus 5 by 10 equal to 0. Right? Solve for V1. Okay. Therefore, V1 into 1 by 10 plus 1 by 10 plus 1 by 10 equal to 100 by 10 plus 5 by 10. Or V1 into 3 by 10 equal to 105 by 10. But 10 cancel. What is the value of V1? 105 by 3. What is value? 35 volts. That's V1 equal to 35 volts. Finished. Very good. Next, in the above problem. Next question. In the above problem. If the 20 ohm resistor is changed to
In the above problem, if the 20 ohm resistor is changed to 20 kilo ohms. In the above problem, if the 20 ohm resistor is changed to 20 kilo ohms, determine V1. Emma, determine V1 అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పాలి అందరూ 35. ఎందుకు? నోటీస్ హియర్ అగైన్ దిస్ బ్రాంచ్ అండ్ దిస్ బ్రాంచ్ బోత్ ఆర్ ప్యారలల్. ఈ వోల్టేజ్ కూడా 5 volts. ఎస్ ఆర్ నో? వాట్ ఎవర్ 20 kilo ohms ఉన్నా కూడా ప్యారలల్ దిస్ వోల్టేజ్ 5 volts. అగైన్ నోడల్ వేస్తేనా ఇక్కడ కూడా నోడల్ వేస్తే this V1 minus 10 by 100, V1 minus 100 by 10 plus V1 by 10 plus V1 minus 5 by 10 equal to 0. మా అసలు ఈ 20K పిక్చర్లోకి వస్తుందా? రాలేదు. ఎందుకు రావట్లేదు అసలు? ప్యారల్ విత్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉంది. ఓకే, సాల్వ్ చేస్తున్నానా? దట్ ఇంప్లైస్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ V1 అన్న ఇక్కడ 35 volts. సేమ్ ఆన్సర్ చేయొచ్చు, కానీ కరెంట్ త్రూ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తెలుసా ఇక్కడ ఏమన్నా? ఇది 5 minus V1 by 10 తెలుసు, 5 minus 0 by 20K తెలుసు. ఈ కరెంట్ తెలుసా ఇప్పుడు? చేయకూడదు, అలాగ ఉంటుంది అంతే. ఏనా? రైట్. సరే అమ్మా, నెక్స్ట్ నాన్న, ఇన్ ద అబోవ్ ప్రాబ్లం. ఇన్ ద అబోవ్ ప్రాబ్లం, if the 20 ohm resistor is changed to, if the 20 ohm resistor is replaced by, and right, in the above problem, if the 20 ohm resistor is replaced by 20 amperes current source. In the above problem, if the 20 ohm resistor is replaced by 20 amperes current source, determine V1. Determine V1. In the above problem, 20 ohm resistor, అక్కడ ఉన్న 20 ohm resistor తీసేసి 20 amperes కరెంట్ సోర్స్ పెట్టాను నేను. మేబీ అప్వర్డ్స్ అని తీసుకోండి, డౌన్వర్డ్స్ అని తీసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్ రైట్ నౌ. ఓకే, వాట్ ఈస్ దట్ V1 అడుగుతున్నారు చెప్పండి. ఏమా 35. ఓకే నాన్న, ఇక్కడ కూడా హియర్ దీస్ టూ బ్రాంచెస్ ఆర్ ప్యారలల్, దిస్ వోల్టేజ్ నథింగ్ బట్ V1. ఓకే, అండ్ ఇఫ్ యూ అప్లై నోడల్ అనాలిసిస్ V1, నోడల్ అనాలిసిస్ V1 అప్లై చేసిన V1 minus 100 by 10, V1 by 10, V1 minus 5 by 10 equal to 0 వచ్చింది. What is the value of V1 got here nana? 35 volts, which is same. 35 volts వచ్చింది nana. Answer is same. ఓకేనా? సరే, ఎందుకు ఆన్సర్ సేమ్ వచ్చింది? దట్ 20 ohm resistor parallel with 5 volts. ఇక్కడ నన్న 20 kilo parallel with 5 volts. 20 amperes కరెంట్ సోర్స్ ప్యారలల్ అయితే 5 volts వచ్చింది. నాన్న ఇక్కడ మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారా, వేరే చోట ఎక్కడ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తున్నారా? వేరే చోట చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ నాన్న ఈ 2 ఎలిమెంట్స్ ప్యారల్ ఉన్నాయి, ప్యారల్ వోల్టేజ్ అంతే బట్టి 5 volts. వేస్తాను దీనికి ప్యారల్లో 20 ohms ఉన్నా, 20 kilo ohms ఉన్నా, నాకు కరెంట్ సోర్స్ ఉన్నా, వాట్స్ వోల్టేజ్ ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ సేమ్ వోల్టేజే ఉంటుంది, వీటికి సిగ్నిఫికెన్సే లేదు. వేస్తాను నాన్న, నేను ఇక్కడ ఉన్నానమ్మా, ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ కావాలి. ఇది లోడ్ అనుకుంటే లోడ్లో రెసిస్టర్ ప్యారలల్ తో వోల్టేజ్ సోర్స్ ఉంది, ఎంత కనిపిస్తుంది? వోల్టేజ్ సోర్సే కనిపిస్తుంది. నాన్న ఇది ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా, ఇది నాకు లోడ్లో సమ్ 20K ప్యారలల్ తో 5 volts ఉన్నా కూడా వాట్ ఈస్ ఈక్వలెంట్ సీన్ 5 volts. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ లోడ్లో చూస్తే కరెంట్ సోర్స్ ప్యారలల్ తో వోల్టేజ్ సోర్స్ ఉన్నా వాట్ ఈస్ ఈక్వలెంట్ నాన్న? వోల్టేజ్ సోర్సే. ఎస్ ఆర్ నో? అందుకేనా ఎనీ ఎలిమెంట్ ప్యారలల్ విత్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉంటే ఇట్ కెన్ బి నెగ్లెక్టెడ్ while calculating load currents and load voltage. Okay, అలా కాకుండా పవర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అయితే we should not disturb the original network. ఎస్ ఆర్ నో? రైట్ అమ్మా, అదే పాయింట్ రండి. ఫ్రమ్ ద అబౌవ్ 3 circuits. నాన్న చెప్పమ్మా, డౌట్ ఉందా నాన్న? ఇదమ్మా పెద్ద చెప్పు. అంటే ఇప్పుడైతే చేసేయచ్చు, ఇప్పుడైతే నువ్వు చేయొచ్చు, నువ్వు అక్కడ రెస్పాన్సిబుల్ తేడా రాదు నీకు, కానీ పవర్స్ చేసేటప్పుడు మాత్రం అలా చేయొద్దని చెప్తున్నాను. ఓకే, సో ఫ్రమ్ ద అబౌవ్ 3 cases, ఎనీ ఎలిమెంట్ ఇన్ ప్యారలల్ విత్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఫ్రమ్ ద అబౌవ్ 3 cases, any element in parallel with an ideal voltage source can be neglected
any element in parallel with the ideal voltage source can be neglected while calculating load currents and load voltages, and it cannot be neglected while verifying Telegrand's theorem, or calculating powers. While verifying Telegrand's theorem or calculating powers. ఓకే, సరే ఇది చూసేసి నాకు ఒకసారి ఆన్సర్ చెప్పేసేయండి. నాన్న ఇలా ఇచ్చారమ్మా, 100 volts ఇచ్చారు. ఓకే, minus J4 ohms. ఓకే, J2 ohms ఇచ్చారు. So 5 ohms అన్నారు. ఓకే, calculate this V1 అన్న. Tell me what is that value of V1? Now tell me how this branch connected to each other, parallel. అవునా నాన్న, ఇప్పుడు ఇది 100∠0 అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వోల్టేజ్ ఎంత? 100∠, okay, 100 volts ఏనా? ఎస్ ఆర్ నో? రైట్ నౌ వాట్ ఆర్ ద కరెంట్ హియర్? సేమ్ కరెంట్ ఫ్లోయింగ్ హియర్, ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇది ఓపెన్ నాన్న, నాట్ కనెక్టెడ్ ఎనీ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ హియర్. అండ్ దెన్ హౌ దిస్ 5 ohms and 5 ohms connected to each other? Series. Voltage division rule లో ఇచ్చా. What is voltage division rule? This impedance divided by total impedance into total voltage ఎంత? ఓకే, అంతేనా? 5/10 into 100 ఎంత ఆన్సర్ అమ్మా? 50 volts. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ప్యారల్ విత్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సిగ్నిఫికెన్స్ లేదు ప్రజెంట్. ఇవన్నీ ప్యారల్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 100 volts. ఓకేనా? సరే, మార్నింగ్ నుంచి చూసినవి ఒకసారి అన్నిటినీ ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తున్నాను. ఓకే, సో రైట్ అమ్మా, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి అయిపోతే. ఈక్వలెంట్ సర్క్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు సోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మార్నింగ్ నుంచి చూసినవి అన్నీ ఒకసారి సమ్మరైజ్ చేసేద్దాం. ఈక్వలెంట్ సర్క్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు సోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, నాకు ఒక్కసారి చెప్పండి అమ్మా అందరూ. నాన్న, ఒక రెసిస్టర్ ఉంది, ఇలా ఉంది, టెర్మినల్స్ అమ్మా, టెర్మినల్ ఏ, టెర్మినల్ బి. ఓకే, ఇట్స్ ఏ కరెంట్ సోర్స్. ఓకే, వాట్ ఇస్ ది ఈక్వలెంట్ నాన్న ఇక్కడ? కరెంట్ సోర్స్. ఓకే నాన్న, ఇవన్నీ ఐఎస్లో ఆబ్జెక్టులు అడుగుతున్న క్వశ్చన్స్. ఇక్కడ నేను రాస్తున్న ఏ బి అనేది ఏంటంటే లోడ్ టెర్మినల్స్ అని. ఓకే, ఎక్కడో రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. రైట్ నాన్న, ఇక్కడ కరెంట్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంటే నాన్న దిస్ ఎలిమెంట్ ఏంటి? రిడెండెంట్ ఎలిమెంట్. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఈస్ ద రిడెండెంట్ అంటున్నారు. కరెంట్ సోర్స్ సిరీస్ ద రెసిస్టర్ ఉంటే ఈక్వలెంట్ నథింగ్ బట్టే కరెంట్ సోర్స్. ఇది ఇక్కడ రిడెండెంట్ ఎలిమెంట్ అమ్మ, రిడెండెంట్. వాళ్ళు అడిగే వర్డింగ్ ఇలాగ అడుగుతున్నారు, రిడెండెంట్. ఓకే, దట్ ఎలిమెంట్ ఈజ్ ఎ రిడెండెంట్ ఎలిమెంట్. సరే,
This is terminal A, terminal B. This is a voltage source. Okay. This is a resistor lo pettaru. Okay. What is equivalent nana ikkada? Voltage source. Okay. This element is a redundant element. Voltage source ki parallel ga pettina element redundant element. Current source ki series lo pettina element nana redundant element. ఇలా ఇచ్చారమ్మా కరెంట్ సోర్స్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్ ఈక్వలెంట్ ఏంటి కరెంట్ సోర్స్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్ వాట్ ఇస్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇస్ ఏ రిడెండెంట్ ఇట్స్ ఏ రిడెండెంట్ ఎలిమెంట్ ఓకే నెక్స్ట్ వోల్టేజ్ సోర్స్ కి ప్యారలల్ అయితే కరెంట్ సోర్స్ దిస్ ఇస్ టెర్మినల్ ఏ దిస్ ఇస్ టెర్మినల్ బి ఓకే వోల్టేజ్ సోర్స్ కి ప్యారలల్ అయితే కరెంట్ సోర్స్ వాట్స్ ద ఈక్వలెంట్ నానా ఇక్కడ వోల్టేజ్ సోర్స్ దిస్ ఇస్ టెర్మినల్ ఏ దిస్ ఇస్ టెర్మినల్ బి ఈక్వలెంట్ నథింగ్ బట్ వోల్టేజ్ సోర్స్ ఇక్కడ ఈ కరెంట్ సోర్స్ ఈజ్ ఏ రిడెండెంట్ ఎలిమెంట్ ఓకే నెక్స్ట్ ఇది వోల్టేజ్ సోర్స్ V1 వోల్టేజ్ సోర్స్ V2 రెండు సిరీస్లో ఉన్నాయి నాన్న వాట్ ఇస్ ఈక్వలెంట్ అమ్మా ఏనా చెప్పండి అమ్మా ఏనా V1 ప్లస్ V2 అంతే టూ వోల్టేజ్ సోర్సెస్ సిరీస్లో ఉంటే ఈక్వలెంట్ నథింగ్ బట్టి V1 ప్లస్ V2 జస్ట్ అప్లై కేవిల్ అన్న ఇక్కడ V అనుకుంటే ఇఫ్ యూ అప్లై కేవిల్ హియర్ చెప్పండి అమ్మా ఒకసారి కేవిల్ అప్లై చేస్తే మైనస్ V1 minus V2 plus V equal to 0 or V equal to nana V1 plus V2 ఈ V equal to V1 plus V2 ఒకవేళ నేను పొలారిటీస్ ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ పెట్టా ఇది మైనస్ ప్లస్ పెడితే V1 మైనస్ V2 అలా తీసుకోవాలి ఓకే రైట్ నెక్స్ట్ అది కూడా చూపించేస్తా ఒకసారి మళ్ళీ మీరు ఎందుకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఓకే ఇది ఒకవేళ ప్లస్ మైనస్ V1 ఇది మైనస్ ప్లస్ V2 రాస్తే దిస్ వోల్టేజ్ V అంటే ఇతేనా వాట్స్ ఈక్వలెంట్ అమ్మా ఈ పొలారిటీస్ రాస్తే ఈ ప్లస్ మైనస్ పొలారిటీస్తో రాసాను అనుకో ఆన్సర్ నా V1 మైనస్ V2 ఒకవేళ మైనస్ ప్లస్గా రాస్తే V2 మైనస్ V1 వస్తుంది ఓకే డిఫరెన్స్ ఓకేనా ఇంకో కేసు కూడా రాయొచ్చు మీరు కావాలంటే V2 మైనస్ V1 కేసు కూడా రాస్తా కావాలంటే ఓకే లీవ్ ఇట్ నా ఇలా కరెంట్ సోర్స్ ఉందన్న కరెంట్ సోర్స్ I1 ఓకే కరెంట్ సోర్స్ I2 దిస్ ఈస్ టెర్మినల్ A దిస్ ఈస్ టెర్మినల్ B కరెంట్ సోర్స్ I1 కరెంట్ సోర్స్ I2 వాట్స్ ఈక్వలెంట్ నాన్న ప్యారలల్లో ఉన్నాయి I1 ప్లస్ I2 ఓకే వెరీ గుడ్ ప్యారలల్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ I1 ప్లస్ I2 దట్స్ ద ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ అక్రాస్ ద టెర్మినల్స్ AB ఓకే ఒకటి అప్వర్డ్స్ ఒకటి డౌన్వర్డ్స్ ఉంటే ఓకే ఇది I1 అన్న ఇది I2 ఇలా తీసుకుంటే అమ్మ
across the things. This equivalent nothing but here నేను అప్వర్డ్స్ రాస్తే దిస్ I ఈక్వల్ టు I1 మైనస్ I2 రాస్తాను. ఒకవేళ డౌన్వర్డ్స్లో చూపిస్తేనా I2 మైనస్ I1. ఓకేనా ఎవ్రీవన్? సరే, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు చెప్పేవి, చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ టెర్మినల్ ఏ, దిస్ ఇస్ టెర్మినల్ బి. ఓకే, ఇది V1 అన్న, ఇది V2 ఇలా ఇచ్చారమ్మా. వాట్ ఇస్ ద ఈక్వలెంట్ నాన్న? 10 volts 5 volts పెట్టాను. ఓకే, ప్యారల్లో పెట్టాను. లీస్ట్ వోల్టేజ్ తీసుకోవాలా, హైయెస్ట్ వోల్టేజ్ తీసుకోవాలా, లేకపోతే యావరేజ్ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి ఏమ్మా చెప్పండి అన్న? 5 volts 10 volts పెట్టాను అనుకోండి, V1 V2 ప్యారల్లో పెట్టాను. ఏ వాల్యూ తీసుకోవాలి? లీస్టా, లేకపోతే హైయెస్టా, లేకపోతే యావరేజా, ఎలా తీసుకోవాలి చెప్పండి? డిఫరెన్సా, లేకపోతే ఏంటి, ప్లస్ అమ్మా? నేను అడిగాను క్వశ్చన్, ఇంకేం అడగద్దు, ఆన్సర్ చెప్పండి అంతే. ఏమో చెప్పండి, మిమ్మల్ని అడిగాను క్వశ్చన్ అంతే. చెప్పండి, లీస్టా, హైయెస్టా, లేకపోతే యావరేజా, సమ్మా, డిఫరెన్సా? ఏమా ఏది తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు. ఓకే సరే నాన్న, ఇక్కడ నోటీస్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. లెట్ us అప్లై కేవిల్ నాన్న. ఓకే, లెట్ us అప్లై కేవిల్. చెప్పండి అమ్మా, కేవిల్ చెప్పండి. ఇక్కడ చెప్పాలి అందరూ. మైనస్ V1 ప్లస్ V2 షుడ్ బి ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? అంటే నాన్న ఏమొచ్చింది ఇక్కడ? V1 ఈక్వల్ టు V2 అవ్వాలి. మీరు ఇలాగా 2 సోర్సెస్ ప్యారలో పెట్టినప్పుడు బోత్ షుడ్ హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ యాజ్ వెల్ as సేమ్ పొలారిటీస్. నేను 10 volts 10 voltsనే ప్యారలో పెట్టగలుగుతాను. అది కూడా ప్లస్ మైనస్, ఇది కూడా ప్లస్ మైనస్ ఉంటేనే పెట్టగలుగుతాను ప్యారలో. 10 5 పెట్టానుకో ఏమవుతుందన్నా? -10 + 5 = 0. 10 = 5. వైలేషన్ ఆఫ్ విచ్ లా? కేవిఎల్. సర్క్యూట్లో కేవిఎల్ వైలేట్ అయినా, కేసిఎల్ వైలేట్ అయినా అసలు ఫిజికల్ కనెక్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. అర్థమైందా? ఓకే, అందుకేనా వాట్ ఈస్ దిస్ వన్? ఇది V విచ్ ఈస్ నథింగ్ బట్ V1 విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు V2. ఓకే, రైట్ దట్ పాయింట్ అమ్మా. So, right. So, 2 voltage sources are connected in parallel. So, 2 voltage sources are connected in parallel only when. So, 2 voltage sources are connected in parallel only when both have the same magnitudes. Only when both have the same magnitudes as well as same polarities. Both have the same magnitudes as well as same polarities. Otherwise violation of KVL in the circuit, otherwise violation of KVL in the circuit which results in instability, otherwise violation of KVL in the circuit which results the instability due to the oscillations. Otherwise violation of KVL in the circuit which results the instability due to the oscillations. అని నెక్స్ట్ లైన్లో physical connections to the circuit does not exist అని రాయండి. Physical connections to the circuit does not exist. Physical connections to the circuit does not exist. అర్థమైందా? ప్యారల్లో ఉంటే సేమ్ పొలారిటీస్, సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉండాలి. సరే, ఓకే నాన్న, నోటీస్ హియర్. అమ్మా I1 I2 ఇలా ఉన్నాయి నాన్న.
I1 I2 ఇలా ఉన్నాయి. ఓకే, ఇలా కనెక్ట్ చేశాను నేను. 10 ఆంపియర్స్ 5 ఆంపియర్స్ ఇలా పెట్టాను, సిరీస్లో పెట్టాను. సరే ఏం తీసుకోవాలి మళ్ళీ, మినిమమా మ్యాక్సిమమా యావరేజా ఎలా తీసుకోవాలి ఏమా? రైట్ నాన్న. ఇక్కడ కూడా నాన్న సపోజ్ దిస్ ఏ 1 నోడ్, సింపుల్ నోడ్ అనుకుంటే లెట్ us అప్లై కేసీల్ హియర్. నాన్న కేసీల్ చెప్పండి అమ్మ ఒకసారి. ఇఫ్ ఐ అప్లై కేసీల్ హియర్, కేసీల్ చెప్పండి ఇక్కడ. ఓకే, ప్లస్ I1 మైనస్ I2 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ నాన్న I1 ఈక్వల్ టు I2. ఇప్పుడు I1 నాట్ ఈక్వల్ టు I2 అయితే నాన్న ఏమవుతుంది? వైలేషన్ ఆఫ్ విచ్ లా? KCL. ఓకే నాన్న, దిస్ కనెక్షన్ హోల్డ్స్ గుడ్ ఓన్లీ వెన్ బోత్ హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ యాజ్ వెల్ as సేమ్ డైరెక్షన్. I ఈక్వల్ టు I1 విచ్ ఈజ్ ఈక్వల్ టు I2. Okay, right nana. So two ideal current sources are connected in series. So two ideal current sources are connected in series only when both have the same magnitude and same direction. Both have the same magnitude and same direction. Otherwise violation of case in the circuit. Otherwise violation of case in the circuit which results in instability. Otherwise violation of case in the circuit which results in the instability due to oscillations. Otherwise violation of case in the circuit which results in instability due to the oscillations అని నెక్స్ట్ లైన్లో రాయండి. Physical connections to the circuit does not exist. Physical connections to the circuit does not exist. Physical connections to the circuit does not exist. చెప్పమ్మా. లేదమ్మా 5 ఆంపియర్స్ వస్తుంది. సిరీస్లో ఉంటే ఎలా ఉండాలి? సేమ్ పెట్టినా అంతేనా? సిరీస్లో సేమ్ ఎప్పుడు యాడ్ అవుతాయి? ప్యారల్లో పెడితేనే కదా యాడ్ అయ్యేది. సిరీస్లో యాడ్ అవుతాయా? అసలు సిరీస్ కనెక్షన్ బేసిక్ పాయింట్ ఏంటి? సేమ్ కరెంటే ఫ్లో అవ్వాలి అంతే. ఇది మనం చేసేది ఏంటంటే, మనకు అన్నీ తెలుసు, ఇంటర్వ్యూలో అది అడుగుతాడు, వాడు ఏదో కొత్త క్వశ్చన్ అడిగాడు, టఫ్ క్వశ్చన్ అడిగాడేమో, మనం ఇంకా ఆలోచించి చెప్పాలేమో అనుకొని మనం ఆన్సర్ మనం తెలిసిన దాన్ని కూడా మార్చేసి చెప్తాం. ఇప్పుడు తిని ఆలోచించినట్లే సిరీస్లో పెట్టేశారు, దీనివల్ల 5, దానివల్ల కూడా 5 వస్తుంది, 2 వస్తున్నాయి, 10 చెప్పేద్దాం, 5 అని తెలుసు. మరి అడిగాడు కాబట్టి, ఇంటర్వ్యూలో అడిగాడు కాబట్టి టఫ్ క్వశ్చన్ కాబట్టి 5 కాదు 10 పెట్టుకుందాం అని చెప్తారు. డైరెక్షన్ చేంజ్ చేయకూడదమ్మా. ఒకటి 5 ఆంపియర్స్ అప్వర్డ్స్, ఒక 5 ఆంపియర్స్ డౌన్వర్డ్స్ పెడితే ఫిజికల్ కనెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వవు మళ్ళీ. ఓకే, నాన్న మిమ్మల్ని చెప్తున్నాను కదా, మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ది లాస్ట్కి మిమ్మల్ని అడుగుతారు నాన్న. ఫస్ట్ వెళ్ళినమ్మటనే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్తారు, దాన్ని కొద్దిగా పాలిష్గా నేర్చుకోండి. ఓకే, ఐఎమ్ సో అండ్ సో, గ్లాడ్ టు బి సన్ ఆఫ్ అని పేరెంట్స్ నేమ్స్ చెప్పేస్తారు. ఐ డిడ్ మై స్కూలింగ్ చెప్తారు. లేకపోతే ఫస్ట్ నాన్న హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏది కంప్లీట్ చేస్తే అది చెప్పండి. ఒకవేళ ఫస్ట్ ఎంటెక్ చేశారనుకో, ఐ డిడ్ మై ఎంటెక్ అని అక్కడ చెప్పి, తర్వాత బీటెక్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి మీ స్కూలింగ్కి వెళ్ళండి. చెప్పేసి మీ చెప్తానంటే స్ట్రెంగ్స్ చెప్పుకోండి, వీక్నెస్లు పాజిటివ్గా చెప్పండి. నాకు షార్ట్ టెంపర్ సార్ అని చెప్పద్దు. ఏదైనా చెప్తే సార్ ఐ ట్రై టు బీ 100%, ఏదోటి అది పాజిటివ్గా చెప్పండి. అంటే అది నెగిటివ్ అని వాడు ఎందుకు నెగిటివ్, ఇది 100% పాజిటివ్ అంటాడు కదా. ఏం లేదు సార్, అది బాగా నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్కి వెళ్తాను, అంటే వర్క్ ఇది 100% పర్ఫెక్ట్ చేసిన తర్వాత ఇంకో దాన్ని షిఫ్ట్ అవుతాను. మేబీ ఐ విల్ టేక్ సమ్
మీరు డెడ్ లైన్ 1 డే పెడతారు, నేను ఇంకో 2 hours ఎక్స్ట్రా తీసుకుంటాను, అలా పాజిటివ్ చెప్పాలి. ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో అయిపోయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ కాబట్టి దే లాస్ట్ యూ 4 subjects చెప్పమని అంటారు, మిమ్మల్ని అడుగుతారు. మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఒక 4 subjects మీరే సెలెక్ట్ చేసుకొని చెప్పమంటారు. వాటిలోనే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇది దీంట్లోనే కాదు, మీరు ఒకవేళ ఇంటర్వ్యూస్ ఎప్పుడు పెట్టినా కూడా ఇదే ప్యాటర్న్ లాగా ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూస్ అన్నిటికీ. ఓకే, 4 subjects ఏవి చెప్పుకుంటారు మీ ఇష్టం, మీ సబ్జెక్టులు అడిగిన. నన్ను ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చే సాల్వ్ చేయమని ఎవరు అడగరమ్మా. పెద్ద సర్క్యూట్ ఏదో ఇచ్చేసేసి సాల్వ్ చేసేయండి అని ఎవరు అడగరు. దే విల్ ప్లే విత్ ద బేసిక్సే. ఆ బేసిక్స్ ఇలాగా అడుగుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్తే ఇక్కడ ఏంటంటే మీ నుంచి చెప్పించడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని ఏంటంటే ఎలిమినేట్ చేయాలని ఎప్పుడు ట్రై చేయరు. ఇంటర్వ్యూర్ ఎప్పుడు ఎలిమినేట్ చేయాలని ట్రై చేయరు. మీరు అసలు మీ వే ఆఫ్ థింకింగే టెస్ట్ చేస్తారు అక్కడ. మీ వే ఆఫ్ అప్రోచ్ అది ఎప్పుడైనా టెస్ట్ చేసేది. ఇక్కడ మీరు నేర్చుకుంటుంది అది బేసికల్గా ఆ థింకింగ్ మెల్లగా మారుస్తున్నాం. బీటెక్లో ఏంటంటే అంటే మిమ్మల్ని అనట్లేదు, మేబీ మీరు ఏంటంటే తెలిసినా తెలియకపోయినా అది అంతే అనుకుంటే చదువుకుంటే వెళ్ళిపోయారు. ఇక్కడ అలా కాదు, ఎందుకు వచ్చింది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మీరు ఏ నేర్చుకుంటే వెళ్ళాలి. ఇక్కడ ఆ వే ఆఫ్ థింకింగ్ మెల్లగా ఇన్నోవేటివ్గా ఉండాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయాలి ఒక్కోసారి. అది మనం నేర్చుకుంటుంది. నేను ఆ 4 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను ఇప్పుడే, మీరు పెట్టుకోండి. 4 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు యూ షుడ్ నో ఇన్ అండ్ అవుట్, మొత్తం తెలుసుకోండి. కొంతమంది కంట్రోల్స్ అంటే ఇష్టము, నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. కంపన్సేషన్ టెక్నిక్స్ ఎందుకు వాడతారు, పిఐడి కంట్రోల్స్ ఎందుకు వాడతారు, ఏంటి అలా అన్నీ నేర్చుకుంటే. అంటే ఇప్పుడు రూట్ లోకస్ చదివారా? ఇది ఫస్ట్ సబ్జెక్టా మీకు ఇప్పుడు? బీటెక్లో అయింది కదా, సరే. గేట్లో ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్. అలాగా యూ షుడ్ నో ఇన్ అండ్ అవుట్. ఓకే, స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ ఎందుకు చేస్తారు, అలా ప్రతిదీ నేర్చుకోండి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒకవేళ మీరు ఎక్కువ చెప్పుకునే చాలామంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అడుగుతారు. దాంట్లో కొద్దిగా నేను చెప్పేది ఏంటంటే అది చెప్పకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే మీకు తెలిసింది ఏంటంటే కే మ్యాప్ సాల్వింగ్, కాంబినేషన్ సర్క్యూటు, సీక్వెన్షియల్ కొంత తెలుసు. వాడు అక్కడ ఆపకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఇంటర్వ్యూ. మిషన్ సైకిల్స్, మీలే మోర్ అంటే ఏంటి, డిజైన్ లిఫ్ట్, లేదా ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్. అంటే మీరు బాగా చదివితేనా ఆర్డర్లో చదివితే నీట్గా గేట్లో చదువుతారు. ఇప్పుడు ఓరియంటేషన్ వీ కెన్ డిజైన్ ఎనీథింగ్. ఓకే, ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు పర్ఫెక్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్ అయితే ఏదైనా చేసుకోవచ్చు. గేట్ క్లాసులు విన్న తర్వాత డిజిటల్ క్లాస్ వింటే ఫ్లిప్ ఫ్లాప్స్ బాగా నేర్చుకుంటారు. కౌంటర్ డిజైన్స్, ఎసింక్రనస్ లేదా సింక్రనస్ కౌంటర్ డిజైన్స్ కానీ అలాగా లాకౌట్ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయటం ఎలాగా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మిషన్ సైకిల్స్ కూడా డిజైన్ నేర్చుకుంటారు. అలాగనే దాంట్లో A to D, D to A కన్వర్టర్స్ ఉంటాయి. కొద్దిగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, అవన్నీ మీరు చూసుకోండి, నీట్గా నేర్చుకోండి. మీరైతే మిషన్స్ అంటారా, మీది ఎలక్ట్రికల్ మిషన్స్ చెప్పుకోండి, పవర్ సిస్టమ్స్ అంటే పవర్ సిస్టమ్స్, కానీ ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. ఒకళ్ళు ఈసీ వాళ్ళు ఏమైనా ఈడీసీ చెప్తారంటే ఈడీసీ చెప్పండి. దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఎలా ఉంటాయంటే ఏదో డివైస్ ఇచ్చి దే విల్ ఆస్క్ యూ, దే విల్ టెస్ట్ యువర్ వే ఆఫ్ అప్రోచ్. కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నారు లేదా అది టెస్ట్ చేస్తారు, అంతే తీస్తారు. ఒకళ్ళు ఇలా టెస్ట్ చేయాలనుకుంటే ఒకళ్ళ నెట్వర్క్ ఏదో అన్నారనుకో, మీరు ఏమైనా నెట్వర్క్స్ అడిగితేనైనా అడుగుతారు, స్టేట్ సూపర్పొజిషన్ థియరం అడుగుతారు. స్టేట్మెంట్ అడిగిన తర్వాత దాని నుంచి అసలు మీకు అర్థమైందా లేదా దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. రెసిప్రోసిటీ థియరం అడుగుతారు, ఏంటి రెసిప్రోసిటీ థియరం, ఏంటి డిఫరెంట్ కేసెస్ ఏంటి, అలా టెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, నేను చెప్పేది కూడా అంతే. ఇక్కడ క్లాస్లో చెప్పినవి యాస్టీస్గా గేట్ ఎగ్జామ్కి రావు. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటి, బేసికల్గా కాన్సెప్ట్స్, ఓరియంటేషన్ ఎలా చేయాలి, ఈ సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలి, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సరే నాన్న. ఓకే, రైట్. సరే అమ్మా, సియర్ ఏం అడిగారంటే నాన్న, డిటర్మైన్ ఈ V1 అడిగారమ్మా. దిస్ ఈస్ గివెన్ ఎస్ 4 ohms, దిస్ ఈస్ గివెన్ ఎస్ 6 ohms ఇచ్చారు. ఓకే నాన్న, దిస్ ఈస్ గివెన్ ఎస్ 12 volts ఇచ్చారు, దిస్ ఈస్ గివెన్ ఎస్ 12 volts ఇచ్చారు. చెప్పండి అమ్మా, వాట్ ఈస్ దట్ V1? What is that V1, Nana? Determine V1.
డిటర్మైన్ V1. ఎంతసేపు చిన్న క్వశ్చనే ఏమా ఎక్సలెంట్ అయిపోయింది అంతే సింపుల్. నా టెల్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ దిస్ సోర్స్ అండ్ దిస్ సోర్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సిరీస్ అవునా, సిరీస్లో ఉన్నాయి అమ్మ. ఇది చూస్తేనా ఆ రెండు సోర్సెస్ ఇలా ఉన్నాయి నాన్న, సిరీస్లో ఉన్నాయి. దిస్ ఇస్ 12 volts, దిస్ ఆల్సో 12 volts. సీ ద పొలారిటీస్ ఆఫ్ ద సోర్సెస్ హియర్. అదేమో మైనస్ ప్లస్ లాగా ఉంది సార్, ఇది నాన్న ప్లస్ మైనస్ లాగా ఉంది. టూ సోర్సెస్ సిరీస్లో ఉంటే వాట్ ఇస్ ఈక్వలెంట్ అమ్మా, V1 + V2 వస్తుంది. ఇది -12, ఇది +12. వాట్ ఇస్ ఈక్వలెంట్ -12 + 12 ఏమైంది 0. -12 + 12 = 0 volts. అని ఇది 0 volts అమ్మా. 0 volts అంటే అర్థం ఏంటమ్మా, షార్ట్ సర్క్యూట్. ఎస్ఆర్ షార్ట్, ఆ రెండు షార్ట్ అయిపోయింది. ఓకే నేను ఇప్పుడు గీస్తే ఇది 0 volts వచ్చేసిందమ్మా, షార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ 4 ohms. ఓకే ఇదేమో V1 అని ఇచ్చారు, V1. ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ 6 ohms. And this is 24 volts. Okay, tell me how all the branches connected to each other right now, parallel. When they said to parallel, same voltage. Okay, ఇది V1 అయితే ఇది V1, ఇది కూడా V1. 24 volts. Yes or no? Answer na? 24 volts is the right answer. That's all. ఓకే నన్ను ఈ క్వశ్చన్ అందరు చెప్పేస్తారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అసలు అందరు చెప్పేస్తారు, చూసి పెట్టేటి మా ఆన్సర్. సో అండ్ సో ఇలా ఆప్షన్స్ ఇచ్చారు నాన్న, ఇలా ఇచ్చారు. సో అండ్ సో అసలు అందరు చూసి చెప్పేపోతున్నారు. నన్ను ఆగండి అమ్మా, నోటీస్ హియర్. నాన్న సూపర్ పొజిషన్ థియరం ఏంటి నాన్న? సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటి? When many sources are acting simultaneously, total response nothing but sum of individual responses. Yes or no? Okay, నన్ను ఆగండి, స్టాప్. నాకు అసలు చూసి పెట్టాలి. ఇది అడిగాను, అడిగాను. ఈ 5 ohms ఇచ్చారు నన్ను. ఓకే 10 volts ఇచ్చారు, ఇది 5 volts ఇచ్చారు. ఫాస్ట్ ఆన్సర్ చెప్పేసి వాట్ ఇస్ I? అమ్మా ఏంటి నాన్న ఆన్సర్? సర్క్యూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, అది మీరు మారిపోయారు, మళ్ళీ మా వెళ్ళిపోయారు. యాక్చువల్గా చూడండి, ఇప్పుడే కదా మనం అనుకుంది వోల్టేజ్ సోర్స్ V1, వోల్టేజ్ సోర్స్ V2, హౌ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారల్. అసలు ప్యారల్ ఎగ్జిస్ట్ అవుతాయా? ఎప్పుడు పెట్టాలి ప్యారల్లో? ఈక్వల్ వోల్టేజెస్, మ్యాగ్నిట్యూడ్స్, ఈక్వల్ పొలారిటీస్ ఉండాలి. సరే మనం అన్నీ వదిలేసాం. ఏమనుకున్నాం? ఓకే ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి 10 across 5 కాబట్టి కరెంట్ ఎంత 2, 5 across 5 ఉంది కాబట్టి 1. సూపర్ పొజిషన్ థియరం వేసాం, టోటల్ కరెంట్ నథింగ్ బట్ 2 + 1 రాసాం. ఎస్ ఆర్ నో? రైటా రాంగా? రాంగ్. ఓకే నాన్న ఇలా ఇచ్చినప్పుడు ఇఫ్ యూ అప్లై KVL హియర్, లూప్కి KVL వేసానమ్మా. చెప్పండి నాన్న KVL. -10 + 5 = 0 నాట్ ఈక్వల్ 0 అంటే ఏమైంది? వైలేషన్ ఆఫ్ KVL. నాన్న KVL వైలేట్ అయితే అసలు ఫిజికల్ కనెక్షన్ ఎగ్జిస్ట్ అవుతాయా? ఫిజికల్ కనెక్షన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ నాన్న. ఫిజికల్ కనెక్షన్ డస్ నాట్, అసలు ఈ సర్క్యూటే ఎగ్జిస్ట్ అవుతామ్మా. ఓకే ఇలా ఆప్షన్ డి ఇది ఇచ్చారు. ఆన్సర్ నాన్న నన్ను ఇస్తే రైట్ ఆన్సర్. ఓకేనా నాన్న, ఈ అసలు చాలా ఇలాంటివి అడుగుతున్నారు ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని. ఓకే ఫినిష్డ్. ఓకే ఒకవేళ మీలో ఎవరైనా సూపర్ పొజిషన్ థియరం వేద్దాం అనుకున్నాను, సూపర్ పొజిషన్ థియరం SPT
Okay, what is SPT? When the first source acting alone, eliminate the second source. How to eliminate a voltage source now? Replaced by short circuit. ఇలా 10 volts na, this is 5 ohms, find the current I1. Yes or no? Alagena, when the second source acting alone, replace the first source by, ఇక్కడ voltage source kaadama, replace the first source by short circuit. Find I2. Okay, total response nana I equal to nana I1 plus I2. Okay, nana I1 చెప్పండి ఇక్కడ త్వరగా 0, I2 చెప్పండి 0. ఓకే, నేను యాక్చువల్గా నన్ను నోటీస్ హియర్ ఈ 10 volts షార్ట్ అంటే వోల్టేజ్ ఎంత 0 volts. ఇలా 0 voltsని 10 voltsని అసలు ప్యారలో కనెక్ట్ చేయొచ్చా? అసలు ఫిజికల్ కనెక్షన్ ఎగ్జిస్ట్ అవుతాయా? ఓకే, ఫిజికల్గా ఈ కనెక్షన్ ఎగ్జిస్టే అవ్వదు. ఇక్కడ కూడా 5 volts, ఇది 0 volts నాను. ఓకే, ఇది కూడా ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, ఇండివిజువల్గా అసలు ఎగ్జిస్టే అవ్వట్లేదు. అందుకే అసలు సూపర్ పొజిషన్ థీరం వేయద్దు. సూపర్ పొజిషన్ థీరం వ్యాలిడ్ కాదు. ఓకేనా, 0 కాదు ఆన్సరు, అసలు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నేను ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లా ఈ నెట్వర్క్ కనెక్షన్. అర్థమైందా? ఓకే, అందుకే సూపర్ పొజిషన్ థీరం అసలు వేయట్లేదు. 2 voltage సోర్సెస్ ప్యారల్ ఉన్నప్పుడు డోంట్ అప్లై ద సూపర్ పొజిషన్ థీరం. నాట్ అప్లికబుల్. ఇండివిజువల్ సర్క్యూట్సే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. Physical connections to the circuit does not exist. Physical connections to the circuit does not exist. Okay, అంటే ఇందాక అనుకున్నాం కదా 10 volts 5 volts రెండు విడివిడిగా ఉంటే 1 + 2 3 amperes అన్నాం కదా. అసలు 3 amperes రాదు బేసికల్గా. ఓకేనా? సరే, అదే ఇందాక చెప్పింది. అందుకే అందరు చెప్పేస్తారన్నాను కదా, అందరు రాంగ్ చెప్తారని. ఓకే, సరే నాన్న, ఇప్పుడు కూడా అందరు చెప్పేస్తారమ్మా. రైట్ చెప్తారా? సరే, నానా ఈసారి ఇలా ఇచ్చాను చూడండి అమ్మా. ఇది +10 ఇచ్చాను, ఇక్కడ -10 ఇచ్చాను. డిటర్మైన్ I. జీరో రాలేదు ఎవరికి? 0 రాలేదా? వస్తుందా? ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తారు నాన్న, మీకు వచ్చేది ఇస్తారు. ఓకే, ఎందుకు +10 -10 కనిపించినాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి, 0 వచ్చేస్తుంది కదా. వచ్చిందా? 0 వచ్చిందా? రాలేదా? వెరీ గుడ్. ఓకే నాన్న, ఇక్కడ కూడా లెట్ us అప్లై KVL. ఓకే నాన్న, ఇఫ్ యూ అప్లై KVL చెప్పండి అమ్మా. KVL చెప్తే -10 -10 -20 వచ్చింది. ఈక్వల్ టు 0నా నాట్ ఈక్వల్ టు 0నా? అంటే వైలేషన్ ఆఫ్ విచ్ లా? KVL. ఓకే, వైలేషన్ ఆఫ్ KVL. ఇక్కడ కూడా ఫిజికల్ కనెక్షన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫిజికల్ కనెక్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా? వైలేషన్ ఆఫ్ KVL ఇన్ ద సర్క్యూట్, therefore physical connection does not exist. దీనికి కూడా ఆన్సర్ నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ను ఆప్షన్ నన్ను ఇచ్చారు ఇలాగా. ఓకే, అమ్మా డిటర్మైన్ కరెంట్ అయినా ఇక్కడ 2 amperes 4 amperes 2 4 ఎంత చెప్పండి? 2 amperes ఇస్ రైట్ ఆన్సర్. ఓకే నాన్న, ఇక్కడ కూడా చూడండి అమ్మా, హౌ ఆల్ ది ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ప్యారలల్. ఈ వోల్టేజ్ సోర్స్ ఈ వోల్టేజ్ సోర్స్ ప్యారలల్ ఉన్నాయి. అవునా? పొలారిటీస్ అయినా +- ఇక్కడ కూడా పొలారిటీస్ అమ్మా +- సేమ్ పొలారిటీస్ అయినా. ఎస్ ఆర్ నో? నేను ఈవెన్ KVL అప్లై చేసిన KVL, if I apply KVL here, -10 + 10 equal to 0. Yes or no? Very good.
KVL is obeyed, no problem. Physical connection circuit exists. Ikkada parallel ga uttana parallel. What is the voltage going to appear here? 10 volts. Plus minus 10 ikkada plus minus 10 10 volts exist ayindi. Okay, amma ikkada nenu two sources ila parallel pettina equivalent nana ide. Two sources parallel pettina kuda equivalent nana 10 volt source. Okay, what is the current I nana here? 2 amperes. 10 by 5, nothing but 2 amperes. 4 amperes రాదు. ఓకే, నన్ను ఇక్కడ కూడా ఒకవేళ సూపర్ పొజిషన్ థీరం వేద్దామనుకుంటే ఫస్ట్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్, సెకండ్ సోర్స్ ఏం చేస్తారు? షార్ట్ చేస్తారు. సెకండ్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్, ఫస్ట్ సోర్స్ ఏం చేస్తారు? షార్ట్ చేస్తారు. ఇలా వస్తుంది. ఫస్ట్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్, సెకండ్ సోర్స్ రీప్లేస్ బై షార్ట్. 10 volts షార్ట్ ప్యారలో పెట్టచ్చా? ఫిజికల్ కనెక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మళ్ళీ ఇక్కడ 10 volts షార్ట్ ప్యారలో పెట్టచ్చా? నో, ఫిజికల్ కనెక్షన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎస్ ఆర్ నో? నేను దానికి కేవీఎల్ వేస్తే, అదే సూపర్ పొజిషన్ థీరం వేస్తే 10 ఇది ఉన్నప్పుడు ఇది షార్ట్ చేశాను, ఇటు 10 ఉన్నప్పుడు అది షార్ట్ చేశాను. అసలు ఇండివిజువల్గా ఫిజికల్ కనెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు. సూపర్ పొజిషన్ థీరం డస్ నాట్ ఎగ్జిస్ట్. 10 volts ప్యారల్ 10 volts నానా, వాట్ ఇస్ ఈక్వలెంట్ నానా? 10 volts. ఆన్సర్, వాట్ ఇస్ ఆన్సర్? 2 amperes is the right answer. Okay na? Now next question, determine Vx. ఏనా చెప్పాలి త్వరగా. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఎందుకు డస్ నాట్ ఎగ్జిస్ట్? ఇక్కడ ఇఫ్ ఐ అప్లై కేసీలు హియర్, నా కేసులు అప్లై చేయండి అమ్మా. +10 + 5 = 0 నాట్ ఈక్వల్ 0 అంటే ఫిజికల్ కనెక్షన్ సర్క్యూట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అందుకే ఇక అసలు సర్క్యూట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఫిజికల్ కనెక్షన్స్ does not exist. చెప్పండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ Vx. 40 volts. వెరీ గుడ్. ఓకే అమ్మా. Okay, Nana, what is the current that is entering here? 10 amperes. 10 across, Nana, this one nothing but +-40. E polarities, R polarities same. What is the value of Vx, Nana? +40 volts is the right answer. Finish everyone?
Next question, determine I. Determine I now. Determine current I. Change amma. Ma? Wrong answer amma. Change. Find out answer. 3 amperes wrong answer. 0 wrong answer. Exist amma. Exist. Change. 4v3. 1.5 wrong answer. ఓకే సరే నాన్న చేద్దాం ఏమా వెరీ గుడ్ నాన్న ఎంత 8.4 3.6 ఓకే రాంగ్ ఆన్సర్ నాన్న సరే అమ్మా లెట్ దిస్ బి ఏ లెట్ దిస్ బి బి అనుకున్నాను నాన్న టెర్మినల్స్ ఓకే నాన్న షార్ట్ కాబట్టి ఇది కూడా ఏ టెర్మినల్ ఇది ఏ షార్ట్ కాబట్టి ఇది కూడా ఏ టెర్మినల్ బి ఎస్ ఆర్ నో నాన్న ఇది ఇలా ఇలా షార్ట్ అయిపోయిందా ఇది ఏ అయితే ఇదే టెర్మినల్ అన్న ఏ షార్టే కదా ఇదే టెర్మినల్ ఏ షార్ట్ కదా ఇదేం టెర్మినల్ ఏ అమ్మ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ బిట్వీన్ ఏబి 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 అంటే హౌ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ప్యారలల్ ఓకే అన్ని ప్యారలల్ ఉన్నాయి అన్న ఇక్కడ చూస్తే అన్ని ప్యారలల్ ఉన్నాయమ్మా ఓకే దిస్ ఈస్ 3 ohms this is 2 ohms this is 6 ohms okay this is 6 amperes okay a terminal a ఇది terminal b అనుకున్నారు అనుకున్నానా terminal a this is terminal b okay అనుకుంటే now this current I flowing from where to where na b to a b నుంచి a కి ఇలా flowing yes or no right now tell me how all the elements connected to each other parallel na two currents was I1 I2 parallel unte what is equivalent same direction lo unnai
I1 plus I2. Okay, therefore ఇది సింప్లిఫై చేసిన 3 plus 6, what is value? 9 amperes. And 3, 6 parallel ఉన్నాయన్న, what is equivalent number? 3 parallel with 6, what is value? 3 into 6 by 3 plus 6, 18 by 9, 2 ohms. And we have a 2 ohm resistor. This is terminal A, this is terminal B, this current I is flowing like this. Yes or no? Okay. Nana, ఇక్కడ current source seeing 2 parallel paths, that 2 equal parallel paths, how the current is getting divided? Chappandi Nana. Equally. Okay. Therefore, this 9 amperes seeing 2 equal parallel paths, how the current is getting divided Nana? 9 by 2 amperes, ఇక్కడ కూడా 9 by 2 amperes. అమ్మ ఇక్కడ చూడండి, I same direction, opposite direction? Opposite direction. Answer Nana, what is I? ఎంత? minus 9 by 2, minus 4.5 amperes is the right answer. minus 4.5. డౌట్ ఉందా ఏమన్నా? చాలా చేసాం మనం, చాలా ప్రాబ్లమ్స్ చేసాము. మీరు ఎందుకు ఇది ఇలా చేయలేకపోతున్నారు? అన్ని ప్యారలు ఉన్నాయి, ఎందుకు కనబడలేదు మీకు? ఓకే, నేను అయిపోయిన వాళ్ళమ్మా. టేక్ దిస్ క్వశ్చన్ అన్న, టేక్ దిస్ క్వశ్చన్. డిటర్మైన్ కరెంట్ I. టేక్ దిస్ క్వశ్చన్ అన్న, డిటర్మైన్ కరెంట్ I. Take this question Anna, determine current I here. This is a 3 ohm resistor, voltage across this one nothing but V3. Okay, this is a 4 ohm resistor, this current is nothing but 4 amperes. This dependent voltage source depends on V3. Okay, this minus plus 4 V3 ఇచ్చారమ్మా. Find this I, determine current I. Determine that current I నా చేయండి అమ్మా.
ఆన్సర్ నాన్న? ఓకే నాన్న, రైట్, వెరీ గుడ్ నాన్న. సరే అమ్మా నాన్న, ఒకసారి ఆగండి, స్టాప్ రైటింగ్, నోటీస్ హియర్. నాన్న లెట్ us assume దిస్ ఇస్ ద గ్రౌండ్ అనుకున్నాం అనుకో. 4 amperes ఫ్లోయింగ్ అక్రాస్ 4 ohms కదా, ఎస్ సార్ నా డ్రాప్ చెప్పండి అమ్మా. ఇక్కడ కరెంట్ ఎంట్రింగ్ పాజిటివ్, లీవింగ్ నెగిటివ్, 4 amperes అక్రాస్ 4 ohms ఎంత? 16 volts. ఓకే నాన్న, నాకు ఈ నోడ్ వోల్టేజ్ చెప్పేసేయండి డైరెక్ట్గా త్వరగా. +6 -6? 16 +6 -6 చెప్పాలి. +16 కాదు, -16 కాదు. ఎందుకు? దిస్ వోల్టేజ్ దాని ఇక్కడ దిస్ రెసిస్టర్, ఈ కరెంట్ సోర్స్ ఎలా ఉన్నాయి? రెండు సిరీస్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ కరెంట్ సోర్స్? సమ్ అన్డిఫైన్డ్ వాల్యూ. దట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ విచ్ ఎలిమెంట్స్? అదర్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ ఇన్ ద నెట్వర్క్. మన మనసులో ఏముంది? ఇంకా వోల్టేజ్ అక్రాస్ కరెంట్ సోర్స్ 0నే ఉంది, అవునా? ఏమో చెప్పండి నాన్న. పెద్దగా రాంగ్ ఆన్సర్ నాన్న. ఓకే నాన్న, ఫస్ట్ స్టెప్ తప్పు చేస్తుంది ఇక్కడే. మీరంతా ఫస్ట్ స్టెప్ తప్పు చేస్తుంది ఇక్కడే. ఇది 16 అనిపించింది కాబట్టి ఇక్కడ 16 పెట్టేసుకుంటున్నారు. +16 కాదు, -16 కాదు, రాంగ్. అమ్మ అర్థమైందా? ఫస్ట్ అర్థమైందా? ఓకే. నెక్స్ట్, టెల్ మీ దిస్ బ్రాంచ్ అండ్ దిస్ బ్రాంచ్ హౌ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్. వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? V3 ఇచ్చారు, అవునా? ఎస్ సార్. దెన్ వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్ ఆల్సో? V3. ఏమా ఇది +16 కాదు, -16 కాదు నాన్న. ఓకే, దట్ నోడ్ వోల్టేజ్ నథింగ్ బట్ V3. ఇది ప్లస్, ఇది మైనస్ అనుకుంటే దట్స్ ద థింగ్. అమ్మ అర్థమైంది ఫస్ట్? ఓకే సరే నాన్న, లీవ్ ఇట్. నన్ను అందరూ ఈ రెసిస్టర్ తీసుకోండి నాన్న. దిస్ సైడ్ వోల్టేజ్ V3, ఈ సైడ్ వోల్టేజ్ -4V3. డిఫైన్ దిస్ కరెంట్ ఐ. V3, okay, -4V3 divided by total resistance. What is total resistance? 2. Therefore, this is 5V3 by 2. Yes or no? Okay. Nana, in order to determine I, you should know the value of V3. Sir, how to find V3? Nodal analysis. Nodal estimate. Cheppandamma nodal cheppandi okasari. Nodal analysis V3 cheppandi. Okay, now this one V3 -0/3. V3 -0/3. Okay, this current entering the node -4 plus I. లేకపోతే this minus this by this resistance ఎంత? V3 -4V3 divided by 2 equal to 0. Okay, this is V3/3 -4 plus 5V3 by 2 equal to 0. Solve for V3 nana first. V3 into 1/3 plus 5/2 equal to 4, or V3 into this is 2 plus 15/6 equal to 4. And what is the value of V3 nana? Idi 24/17 volts వచ్చింది. That's the value of V3 nana. Then find I. What is I? Since I equal to 5V3 by 2, okay, 5V3 by 2. V3, what is the value of V3 here? 24/17. 12s, okay, 12 into 5, 60. This is nothing but 60/17 amperes is the right answer. (60/17 amperes is the right answer. అయిపోయిన వాళ్ళమ్మ, టేక్ దిస్ క్వశ్చన్.
నానా ఫస్ట్ స్టెప్ మీరు చేస్తుంది ఆ నోడ్ వోల్టేజ్ 16 కాదు -16 కాదు, అదే మెయిన్. మీరు అది తీసుకుంటే ఆన్సర్లు తప్పు వచ్చేస్తాయి. ఓకే నా టేక్ దిస్ క్వశ్చన్ నానా. డౌట్ ఉంటే అడగండి ఒకసారి ఆ క్వశ్చన్లో. చెప్పమ్మా డౌట్ ఏమైనా ఉందా నాన్న? 4v3 అనేది డిపెండెంట్ సోర్సే. రాయకూడదు అనేది కదా. ఓకే నాన్న సరే నన్ను వినమ్మా, నీకు చెప్తున్నాను. నువ్వేం అడుగుతున్నావు అంటే ఇది దీని గురించి అడుగుతున్నావు. ఇలా 2 ohm రెసిస్టర్ ఉంది. ఓకే ఐ హ్యావ్ ఎ సోర్స్ లైక్ దిస్ -+4v3. ఓకే ఈ 2 ohms దిస్ కరెంట్ ఐ ఫ్లోయింగ్ లైక్ దిస్. అవునా? నువ్వు అడుగుతుంది ఇది డైరెక్ట్గా సార్ ఇది రాస్తాను. అది ఎప్పుడు రాస్తాను? నాకు ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేవు, ఇలా ఉన్నప్పుడు సర్క్యూట్ ఇలా రాస్తాను. ఇంకేం ఎలిమెంట్స్ లేవు నాన్న. ఇది ఓన్లీ వోల్టేజ్ సోర్స్ అయితే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ అయితే ఇది. ఎస్ సార్ నా? కాదు ఇక్కడ ఏముంది మళ్ళీ ఈ పార్ట్ కూడా ఉందా లేదా నాన్న? ఇది గ్రౌండ్ నాన్న, ఇది కూడా గ్రౌండ్ అయి ఉంటే రెండు కలిపేస్తే ఇలా వస్తే నువ్వు చెప్పింది రైట్. ఆడ అయ్యి అంటే ఆ 4v3/2 రాసుకుంటాను. కాకపోతే దాంతోపాటు ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ 2 ఎలిమెంట్సే ఉన్నాయా? ఆ 2 ఎలిమెంట్స్తో పాటు ఇంకా ఉన్నాయి కదా, అందుకే అలా రాయకూడదు ఇక్కడ. ఓకేనా? చెప్పు చేసుకోండి, కానీ మెష్ అనాలిసిస్ చేస్తే ఇక్కడ సూపర్ మెష్ అనాలిసిస్ వేయాలి. ఇక్కడ వేస్తే ఈ కరెంట్స్ వేసుకో, సింపుల్గా అయిపోయింది. ఎక్కడమ్మా ఫైనల్గా వేసావు ఇలాగా? చెప్పు. అప్పుడు I = 5v3/2 వచ్చిందా? ఏం సబ్స్టిట్యూట్ చేసాం? రైట్ నాన్న, చెయ్యమ్మా. ఇలా చేసినా అలా చేసినా ఒకటే నాన్న. నేను అదే మెథడ్ రివర్స్లో చేశాను అంతే. లేదమ్మా, ఏం చేసావు చెప్పు. కేవల్ ఈక్వేషన్ వేసావా? ఎక్కడ వేసావు? ఇది వేసావా? చెప్పు కేవల్ ఈక్వేషన్ చెప్పు నువ్వు. =0 అంటే ఇప్పుడు మళ్ళీ నీకు ఈ ఈక్వేషన్ వచ్చింది. I = 5v3/2 వచ్చింది. చెప్పు నెక్స్ట్. v3 అంటే v3 I కరెంట్ ఎలా తీసుకుంటావు? ఇప్పుడు I ఇలా వచ్చింది అనుకో, 4 వెళ్ళిపోతే ఇక్కడ కరెంట్ అని తీసుకోవాలి. సరే v3 = 3 × 3 కాదు, ఇప్పుడు మైనస్ పెట్టి చేయాలి. ఇక్కడ ఇలా వస్తే పొలారిటీ ప్లస్ ఇటు మైనస్ అయింది కదా. ఓకే చెయ్యి, చేస్తే నీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకే నాన్న అయిపోయిన వాళ్ళమ్మ. టేక్ దిస్ క్వశ్చన్. డిటర్మైన్ Vx నాన్న, డిటర్మైన్ Vx. వచ్చిందమ్మా?
మా సేమ్ సర్క్యూటే మళ్ళీ డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే సరే, స్టాప్ రైటింగ్. నోటీస్ హియర్. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు ఇక్కడ? Vx. సరేనా, ఇదే క్వశ్చన్ 2 మెథడ్స్ చేస్తాను. 2 మెథడ్స్ నా, మెథడ్ 1 మెథడ్ 2. నోటీస్ హియర్, మెథడ్ 1 మెథడ్ 2. మెథడ్స్ ఏం కాదు, ఊరికే మీకు చూపిస్తున్నాను ఎలాగ అనేది చూపిస్తున్నాను. సేమ్ మెథడే, ఓకే, 2 డిఫరెంట్ టైప్స్లో చేస్తాను. ఓకే, 2 డిఫరెంట్ టైప్స్లో చేస్తాను. నోటీస్ హియర్, టైప్ 1 టైప్ 2 అనాలి. ఓకే, లెట్ ఇట్ బి. సరేనా, వినండమ్మా, మీకు తెలిసిన మెథడే. నోటీస్ హియర్ ఎవ్రీవన్. లెట్ అస్ అస్యూమ్ దిస్ యాజ్ ఎ గ్రౌండ్ అనుకుంటున్నాను. నాకు అసలు ఎన్ని ఉన్నాయి ప్రిన్సిపల్ నోడ్స్ చెప్పండి ఒకసారి. 1. ఓకే, ఇది సింపుల్ నోడే, ఇది ప్రిన్సిపల్ నోడ్. 2 ప్రిన్సిపల్ నోడ్స్ వచ్చినాయి. ఎస్ ఆర్ నో? ఓకే, దిస్ బ్రాంచ్ అండ్ దిస్ బ్రాంచ్ హౌ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్. ఇది వోల్టేజ్ Vx అయితేనా, ఈ వోల్టేజ్ ఎంతనా? Vx. ఎస్ ఆర్ నో? ఓకే అమ్మ, దీనికి మధ్యలో సోర్స్ ఉంది నాన్న. ఓకే, ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ మైనస్ పెడితే వాట్ ఈస్ వోల్టేజ్ నాన్న ఇక్కడ? -4 volts. అర్థమైందా అందరికీ? ఓకేనా? సరే, నాకు సింపుల్గా ఇక్కడ నోడల్ ఈక్వేషన్ వేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నోడల్ ఎట్ Vx చెప్పండి. నోడల్ అనాలిసిస్ ఎట్ Vx చెప్పండి అమ్మ ఒకసారి. ఓకే, Vx -0/1. ఓకే, నెక్స్ట్ Vx -6/1. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ నాన్న, ఈ రెండు ఎలా ఉన్నాయి? 2 సిరీస్. ఎనీ ఎలిమెంట్ సిరీస్ ద కరెంట్ సోర్స్ ఉంటే ఈక్వలెంట్ ఏంటి? కరెంట్ సోర్సే. ఓకే, లీవింగ్ ఏ ప్లస్సా మైనసా? ప్లస్ Vx/2. నెక్స్ట్ దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ వోల్టేజ్ బై దిస్ డిస్టెన్స్. Vx -4/2 = 0. ఎస్ సార్? ఓకే నాన్న, ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే Vx/1 ప్లస్ Vx -6/1 ప్లస్ Vx/2 ప్లస్ Vx ప్లస్ 4/2 = 0. ఎస్ సార్? Vx టర్మ్ సెపరేట్ చేస్తున్నాను. 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 = 6 - 4/2. ఓకే, 6 - 4/2. ఓకే నాన్న, ఈ 1/2 ప్లస్ 1/2 ఎంత? 1. ఓకే, దిస్ 1/2 ప్లస్ 1/2 1. ఓకే, ఓకే, 1 + 1 + 1 అన్న 3. దిస్ ఈస్ 3 = 6 - 2 4. దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ Vx నాన్న? ఇక్కడ 4/3 volts వచ్చింది. 4/3 volts. అర్థమైందా? ఓకే, సరే, స్టాప్ రైటింగ్. లిజన్, నాకు అసలు యాక్చువల్గా ఎన్ని ప్రిన్సిపల్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 ప్రిన్సిపల్ నోట్స్ ఉన్నాయి, అవునా? 3 ప్రిన్సిపల్ నోట్స్. ఓకే, ఇదొకటి, ఎస్ ఆర్ నో? ఫస్ట్ నుంచి చెప్తున్నాను నా 3 ప్రిన్సిపల్ నోట్స్లో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద నోడ్ యాజ్ ఎ రెఫరెన్స్ అండ్ అసైన్ విచ్ పొటెన్షియల్? గ్రౌండ్ పొటెన్షియల్ అనుకొని లెట్ us అప్లై నోడల్ అనాలిసిస్ ఎట్ ద అదర్ నాన్ రెఫరెన్స్ నోట్స్ అనుకున్నాం. ఓకే, సరే, అలా చేశారు. నోటీస్ హియర్. సరే, మీకు డౌట్ వస్తుంది, సార్ ఇదే ఎందుకు తీసుకున్నారు? ఇది తీసుకోవచ్చు కదా. తీసుకోండి. ఓకే నాన్న, నేను ఇది గ్రౌండ్ పెట్టుకున్నా, మెథడ్ 2. ఓకేనా? సరే నాన్న, ఇది గ్రౌండ్ పెట్టుకుంటే ఇక్కడికి దెర్ ఈజ్ ఏ వోల్టేజ్ సోర్స్, దిస్ సైడ్ ప్లస్ దిస్ సైడ్ మైనస్. అప్పుడు నాన్న ఈ వోల్టేజ్ చెప్పండి అమ్మా, ఇక్కడ +4 volts. ఏం అర్థమైందా? ఓకే, ఇక్కడ దిస్ బికమ్స్ ఏ +4 volts. హౌ దిస్ బ్రాంచ్ అండ్ దిస్ బ్రాంచ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్? చెప్పండి. ప్యారలల్. అమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వోల్టేజ్ Vx నాన్న. వాట్ ఈస్ దిస్ వోల్టేజ్ ఆల్సో? Vx. ఇక్కడి నుంచి ఇక్కడికి వోల్టేజ్ నాన్న Vx. ఎస్ ఆర్ నో? నా రైట్ నౌ టెల్ మీ వాట్ ఈస్ నోడ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? ఇది Vx, ఇది Vx నాన్న, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇదేమో 4 volts, అవునా? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ నోడ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అడుగుతున్నాను. ఏమా నాన్న? ఇది కాదు నాన్న, ఇక్కడి నుంచి ఇక్కడికి Vx నాన్న. ఈ 2 ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా Vxే. ఓకే, యాక్చువల్గా ఈ పాయింట్కి మధ్యలో వోల్టేజ్ డిఫరెన్సే Vx. ఓకే, ఇది Vx, ఇది Vxే. ఇక్కడేమో 4 volts ఉంది కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ దిస్ నోడ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత అని అడుగుతున్నాను. ఇదేమో Vx, ఇదేమో 4. ఎంత? Vx + 4 volts.
ఏమో అర్థమైందా ఇది? ఈ వోల్టేజ్ Vx, ఇది వోల్టేజ్ 4 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అడుగుతున్నానమ్మా? Vx + 4. సరేనా? లెట్ us apply nodal at Vx + 4. Nodal analysis at Vx + 4. చెప్పండమ్మా, nodal analysis at Vx + 4. This minus this by this resistance ఎంత? Vx + 4 minus 4 divided by 1. దీని గురించి రాశాను. నెక్స్ట్ నాన్న ఇది చెప్పండమ్మా. Vx + 4 minus 6 minus 4 divided by ఈ రెసిస్టెన్స్. నాన్న అర్థమైందా? దిస్ మైనస్ దిస్ ఈ మధ్యలో ఉన్నది ఇలా ఉంటే మైనస్ బై దిస్ రెసిస్టెన్స్. నెక్స్ట్ దిస్ కరెంట్ సోర్స్ లీవింగ్ నాన్న ప్లస్ Vx/2. నెక్స్ట్ అమ్మా ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఎంత? Vx + 4 minus 0 divided by 2. ఓకే, ఈక్వల్ టు 0 నాన్న. క్లియర్ నాన్న? ఎనీథింగ్ గెటింగ్ క్యాన్సిల్ హియర్? +4 -4 క్యాన్సిల్. ఇక్కడ కూడా అమ్మా +4 -4 క్యాన్సిల్. ఎస్తాను నాకు ఈక్వేషన్ చెప్పండి అమ్మా. ఇప్పుడు Vx/1, నెక్స్ట్ ఇక్కడ Vx - 6/1, నెక్స్ట్ ఇక్కడ Vx/2 ప్లస్ Vx + 4/2 ఈక్వల్ టు 0. నాన్న ఈ ఈక్వేషన్ సేమా కాదా చెప్పండి ఒకసారి. చెప్పండి అమ్మా. Vx/1, Vx/1, Vx - 6/1, Vx - 6/1, Vx/2, Vx/2, Vx + 4/2, Vx + 4/2. తెస్తాను. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందన్న ఇక్కడ Vx 4/3 volts. ఓకే, మీరు రిఫరెన్స్ ఏదైనా తీసుకొని చేయండి. అర్థమైందా? సేమ్ క్వశ్చనే. ఏదమ్మా? ఎక్కడ నానా? ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్. ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్, ఈ మధ్యలో సోర్స్ ఉంటే అది మైనస్ బై టోటల్ రెసిస్టెన్స్. అదే నానా, అదే ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్. Finished? ఓకే అమ్మా, అయిపోయిన వాళ్ళమ్మా ఈ క్వశ్చన్ తీసుకున్నాను. అయిపోయిన వాళ్ళు టేక్ దిస్ క్వశ్చన్. డిటర్మైన్ కరెంట్ I. డిటర్మైన్ I. నన్ను అర్థమైందా? మీరు ఎలాగైనా చేసుకోమని చెప్తున్నాను. రిఫరెన్స్ ఈ నోడ్ అయినా తీసుకోండి, ఈ నోడ్ అయినా తీసుకొని చేసుకోండి. We'll get the same answer. Determine current I nana.
ఓకే. Nana, notice here. Nana. Ma andar amma. Notice here. What they asking us to determine I adike. Okay. సరే నన్ను ఇక్కడ ఏమనుకుందాం అంటే లెట్ దిస్ బి గ్రౌండ్ అనుకుందాం నన్ను. గ్రౌండ్ అనుకుంటే షార్టెడ్ కాబట్టి ఇది కూడా ఏంటమ్మా గ్రౌండ్. షార్టెడ్ కాబట్టి ఇదేంటిది గ్రౌండ్. ఎసానా? ఓకే. ఏం చేద్దామంటే ఎలా చేద్దాం అనుకుంటే అంటే దే ఆస్కింగ్ ఐ కదా. ఓకే, దీంట్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి, దీంట్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి. అయిపోయింది. జస్ట్ అప్లై కేస్ లెట్ దిస్ నోట్. ఈ కరెంట్ కావాలంటే ఈ కరెంటు క్యాలిక్యులేట్ చేయండి. అయిపోయింది. నన్ను ఒక్కసారి చూడండి. ఇక్కడ వోల్టేజ్ తెలుసు అనుకోండి అమ్మా, అంటే వోల్టేజ్ ఇక్కడ తెలిస్తే కెన్ ఐ ఫైండ్ దిస్ కరెంట్ హియర్? ఎస్ ఆర్ నో? ఇది వచ్చేసింది అమ్మ. ఈ వోల్టేజ్ తెలుసు నాన్న, ఇది గ్రౌండ్ కాబట్టి ఇది 8 volts కదా. ఇది గ్రౌండ్ నాన్న, 8 volts. దీనికి ఈ నోట్కి మధ్యలో ఉంది. ఎస్ ఆర్ నో? నో ఇది గ్రౌండ్ అయితే నాన్న వాట్ ఈస్ దిస్ మ్యాగ్నిట్యూడ్ అమ్మా ఇక్కడ? ఎవ్రీవన్ 8 volts. 8 volts. ఓకే, ఇది ప్లస్ ఇది మైనస్ 8 volts హియర్. నాకు ఇక్కడ వోల్టేజ్ తెలిస్తే నానా, ఇక్కడ వోల్టేజ్ తెలిసింది అనుకోండి, ఈ వోల్టేజ్ తెలుసు కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది తెలిసిద్దా? ఎస్ ఆర్ నో? ఈ కరెంట్ తెలుసు అనుకోండి, ఈ కరెంట్కి ఏది తెలిసిద్దా? ఎస్ ఆర్ నో? అలా చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ తెలియాల్సింది ఏంటి ఇక్కడ? ఈ వోల్టేజ్ తెలిస్తే అంతా అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఓకే అమ్మ, లెట్ us calculate this voltage now. Tell me what is this V1? నోడ్ వోల్టేజ్ V1. నోడల్ అనాలిసిస్ చెప్పండి అమ్మ. ఇది గ్రౌండ్, V1 మైనస్ 0/1, V1 మైనస్ 8 మైనస్ 0/1, V1 మైనస్ 8/1, V1 మైనస్ 0/1. ఎస్ ఆర్ నో? కెన్ ఐ గెట్ ఇట్? నోడల్ చెప్పండి అమ్మా. నోడల్ ఎట్ V1 చెప్పాలి, అందరు చెప్పాలి. V1 మైనస్ 8/1 ప్లస్ V1 మైనస్ 0/1, V1 మైనస్ 8/1. నెక్స్ట్ నాన్న V1 మైనస్ 0/1 ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? సాల్వ్ ఇట్ నాన్న. ఫైండ్ ద V1 వాల్యూ. దట్ ఇంప్లైస్ V1 ఇంటూ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ఈక్వల్ టు 8/1 ప్లస్ 8/1, or V1 into 4 equal to 8 plus 8, 16. What's the value of V1 then? 4 volts. V1 equal to 4 volts. సరేనా? ఇక్కడ V1 క్యాలిక్యులేట్ చేస్తాం. 4 volts వచ్చేసింది. ఓకే నాన్న, V1 we got it as 4 volts వచ్చిందమ్మా. నా స్టాప్ రైటింగ్. నోటీస్ హియర్ నాన్న, ఇది 4 volts కదా. ఓకే, ఇది 8 volts కదా. ఇఫ్ ఎనీ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ 8 to 8 to 4 or 4 to 8 చెప్పాలి అందరూ. ఓకే, వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ నాన్న? దెన్ 8 మైనస్ 4/1 ఎంత ఏమా? స్టెప్ ఏ ఇది 8 volt 4 volts వచ్చిందమ్మా. 8 మైనస్ 4/1 ఎంత? 4 amperes. ఇలాగా ఫ్లో. స్టెప్ బి. ఎస్ ఆర్ నో? ఓకే నాన్న, ఇది 1 ampere అమ్మా, ఇది 4 amperes కదా. దెన్ వాట్ ఇస్ ద కరెంట్ హియర్? నాన్న ఇక్కడ కేసులు వేస్తున్నానమ్మా. ఇక్కడ కేసులు వేసాను అనుకో, ఇది 1 ampere నాన్న, ఇదేమో 4 amperes వచ్చింది. దెన్ వాట్ ఇస్ ద కరెంట్ హియర్? చెప్పండి అమ్మా. 5 amperes. ఇది 5 amperes. స్టెప్ సి. ఎస్ ఆర్ నో? అంటే నాన్న వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? 5 amperes. స్టెప్ సి ఇలా వచ్చింది. ఓకే అమ్మ, ఇది 4 volts కదా, ఇది 0 volts కదా. ఎనీ కరెంట్ ఫ్లోస్, వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? ఏమా? 4 మైనస్ 0/1. వాట్ ఇస్ ద కరెంట్ అవునా? ఇది 4 మైనస్ 0/1 అంటే 4 amperes. ఎస్ ఆర్ నో? స్టెప్ డి అనుకుంటున్నాను. ఇది మీకు తెలుసు 4 amperes. స్టెప్ డి. జస్ట్ అప్లై కేస్ లెట్ దిస్ నోడ్ నాన్న. టెల్ మీ కేసులు చెప్పండి. Okay, if I apply KCL here, now this current leaving plus 5, this current entering minus 4, this current leaving plus I equal to 0. 1 plus I equal to 0, then what's the value of I na? Enta cheppandi amma. Is the right answer. -1 ampere is the right answer.
మీకు అర్థం అవడం కోసం సీక్వెన్స్ పెట్టానమ్మా. స్టెప్ ఏ ఇది ఫైండ్ అవుట్ చేస్తాం, అది తెలిస్తే స్టెప్ బి కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దెన్ స్టెప్ సి ఇది. Let us move on to next concept, super node analysis అని పెట్టండమ్మా. సూపర్ నోడ్ అనాలిసిస్. పేరెంట్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పేరెంట్స్ ఎవరైనా లేడీస్కి లేదుగా. సూపర్ నోడ్ అనాలిసిస్ చెప్తాలి నాన్న, డౌట్ ఏమన్నా చెప్పాము. ఇదా ఎలా వచ్చిందంటే నాన్న ఇక్కడి నుంచి వచ్చింది. ఇదెలా వచ్చింది? ఇక్కడ కేసులు అప్లై చేస్తా. ఇక్కడ కరెంట్ సోర్స్ 1 ఆంపియర్ ఇచ్చేసారు కదా, 1 ఆంపియర్. ఇది 4 volts, ఇది 8 volts కదా. అప్పుడు 8 - 4 ఆంపియర్స్ విల్ బి ఫ్లోయింగ్ లైక్ దిస్. ఇది 4, ఇది 1 అయితే ఈ కరెంట్ ఎంత అప్పుడు 5 ఆంపియర్స్ అలా వచ్చింది. సరే నన్ను టేక్ ఏ క్వశ్చన్ అన్న, క్వశ్చన్తో మాట్లాడదాం కాన్సెప్ట్. డిటర్మైన్ ద నోడ్ వోల్టేజెస్ V1, V2. Determine the node voltages V1, V2 for the circuit shown in figure. Determine the node voltages V1, V2 for the circuit shown in figure. Determine the node voltages V1, V2 for the circuit shown in figure. Okay. నాన్న వాళ్ళు ఏమడిగారంటే ఓకే నాన్న అసలు ప్రిన్సిపల్ నోట్స్ ఏమున్నాయి చెప్పండి అమ్మా. ఇక్కడ ప్రిన్సిపల్ నోట్స్ నేను 1, 2, 3 ఎస్ అన్నా. వాళ్ళు ఇలా ఇచ్చేసారు అన్న, ఇదే V1 ఇదే V2 అని ఇచ్చేసారు. దే ఆస్కింగ్ us to determine V1, V2 అడుగుతున్నారు. ఓకే ఇలా ఇచ్చారమ్మ. ఇది క్వశ్చన్, ఇచ్చిన క్వశ్చన్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఇది నాన్న. డిటర్మైన్ ద నోడ్ వోల్టేజెస్ V1, V2 ఫర్ ద నెట్వర్క్ షోన్ ఫిగర్ అని అడిగారు. సరే నాన్న ఒక్కసారి లెట్ us అప్లై నోడల్ అనాలిసిస్ అట్ V1 చెప్పండి అమ్మా. చెప్పండి నాన్న ఒకసారి అందరూ అందరు చెప్పాలి. దిస్ కరెంట్ ఎంటరింగ్ -4 V1 -0/2. ఓకే V1 -V2 బై నాన్న రెసిస్టర్ ఇచ్చారా? ఇవ్వలేదు. రాయిచ్చా V1 -V2 బై 5 రాయిచ్చా? రాయకూడదు. సరే ఇక్కడ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ ఎంత? అన్డిఫైన్డ్ వాల్యూ. ఎస్ అన్న మనకు తెలియదు. ఇక్కడ రాదామంటే -4 ఈ కరెంట్, ఇక్కడ కరెంట్ V1 -0/2. ఇక్కడ కరెంట్ తెలుసా? తెలియదు, రాయలేకపోతున్నాం. నెక్స్ట్ సరే సిమిలర్ వే లెట్ us అప్లై నోడల్ హియర్ అనుకుంటే -9 కరెంట్, V2/6 is the current here. What's the current here? ఓకే తెలియదు, అన్డిఫైన్డ్ వాల్యూ. కరెంట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. అందుకే వీఆర్ అనేబుల్ టు రైట్ ద నోడల్ ఈక్వేషన్స్ అట్ ద నోడ్స్ 1 and 2 ఇండిపెండెంట్లీ. ఎస్ ఆర్ నో? రైట్ నాన్న. Since it is not possible to write the nodal equations, at the nodes 1 and 2 independently, since it is not possible to write the nodal equations at the nodes 1 and 2 independently, hence super node analysis procedure is adopted. ఓకే ఏంటి సూపర్ నోడ్ అంటే నాన్న? నోటీస్ చేయరు నాన్న. అమ్మ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది చెప్పండి. అసలు -4 + V1/2 అన్నారు. ఒకవేళ ఒక రెసిస్టర్ ఉంటే ప్రాబ్లమే కాదు. ఆ V1 - V2 -5/2 అని రాసేవాళ్ళం ఒక రెసిస్టర్ ఉంటే. కానీ అలా లేదు ఇక్కడ నాన్న. ఓన్లీ వోల్టేజ్ సోర్స్ బిట్వీన్ 2 నోడ్స్ వచ్చింది. సార్ అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది. అందుకే నాన్న ఏం చేయబోతున్నా అంటే లెట్ us కన్సిడర్ దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్ అనేది సింగిల్ నోడ్ లా తీసుకోబోతున్నాం నాన్న. దాన్ని సూపర్ నోడ్ అంటాం. ఓకే కన్సిడర్ దట్ నోడ్ అండ్ దిస్ నోడ్ అనేది సింగిల్ నోడ్.
దాన్ని సూపర్ నోడ్ అంటున్నాను. సూపర్ నోడ్. ఇక్కడి నుంచి చూస్తే V1 అనుకోండి అన్న, ఇక్కడి నుంచి చూస్తే V2 అనుకోండి. ఇటు నుంచి చూసినప్పుడు వోల్టేజ్ ఎంత V1, ఇక్కడి నుంచి చూస్తే ఎంత V2 అనుకోండి. చెప్పడం నోడల్ ఈక్వేషన్ చెప్పండి. నోడల్ అనాలిసిస్ చెప్పండి అన్న. సూపర్ నోడ్ -4 ప్లస్ ఇక్కడి నుంచి చూసినప్పుడు V1 అనుకోండి అన్న, V1/2 V1 - 0/2. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, చెప్పండి. ప్లస్ V2 - 0/6 ప్లస్ V2 - 0/6 అండ్ దిస్ కరెంట్ నాన్న ఎంటరింగ్ ద నోడ్ ఎంత -9 = 0. ఏమో అర్థమైందా? ఓకే అమ్మా అందరూ సరే. ఇలా వచ్చింది నాన్న. ఎన్ని అన్నోన్స్ వచ్చినాయి? V1 తెలియదు, V2 లేదు, 2 అన్నోన్స్. ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? ఓన్లీ 1 ఈక్వేషన్. సాల్వ్ చేయగలుగుతామా? లేదు. ఓకే, ఇది నోడల్ ఈక్వేషన్. ఇదంతా సింగిల్ నోడ్ అనుకుంటే -4 ప్లస్ V1/2 V2/6 -9 = 0. ఓకే సరేనా. ఈ సూపర్ నోడ్ తీసుకుందాము. సూపర్ నోడ్ తీసుకుంటే ఎలా ఉంది? దిస్ ఈజ్ అ సూపర్ నోడ్. ఇదేమో V1, ఇదేమో V2, ఇదేమో 5 volts. చేస్తాను నన్ను ఈ సూపర్ నోడ్లో అమ్మా. లెట్ us apply KVL ఫర్ దిస్ లూప్. చెప్పండి అమ్మా KVL చెప్పండి అన్న. If I apply KVL here, -V1 plus 5 plus V2 = 0, or okay V2 minus V1 = 5 volts వచ్చింది. Okay, let it be equation 2. Now 2 equations వచ్చినాయి, 2 unknowns. Can we solve it? Okay, solve 1 and 2. ఏదమ్మా? సరే V1 minus V2 = 5. Okay, right. Solve these 2 equations, 1 and 2. We will get V1, V2. తర్వాత చేసుకోండి. సాల్వ్ చేస్తున్నాను. 83/4 63/4 వచ్చినాయి అలా. ఓకే, got that. 20.75 volts 15.75 volts. సరే నాన్న, ఇక్కడే ఒక్కసారి చెప్పండి నాకు ఒకసారి. ఇదంతా సూపర్ నోడ్ అనాలిసిస్ కదా. సూపర్ నోడ్ అనాలిసిస్ నాన్న నథింగ్ బట్ నోడల్ అనాలిసిస్ ప్లస్ ఏం చేశారు? KVL అప్లై చేశారు. నాన్న రాయండి అమ్మా. ఇన్సైడ్ ఏ సూపర్ నోడ్ ఆల్వేస్ KVL ఈజ్ యూస్డ్ అని రాయండి అమ్మా. Inside a super node always KVL is used. Inside a super node always KVL is used. Okay, ఇప్పుడు నేను థియరిటికల్ క్వశ్చన్ లా రాస్తే సూపర్ నోడ్ అనాలిసిస్, సూపర్ నోడ్ అనాలిసిస్ అంటే నోడల్ అనాలిసిస్ ప్లస్ KVL. నాన్న మనం మార్నింగ్ చదువుకున్నాం. వాట్ ఈస్ నోడల్ అనాలిసిస్ అంటే యాక్చువల్గా ఏమా? KCL ప్లస్ హోమ్స్ లా. ఇదేనా? therefore ఇది థియరిటికల్ క్వశ్చన్, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. అది సూపర్ నోడ్ అనాలిసిస్ నథింగ్ బట్ KVL ప్లస్ KCL ప్లస్ హోమ్స్ లా. Super node analysis nothing but KVL plus KCL plus Ohm's law. అయిపోయిందా అందరూ? ఓకే సరే నాన్న, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి అమ్మా. నో నీడ్ టు టేక్, లిజన్ అందరు నాన్న. నో నీడ్ టు టేక్. నేనేం చేస్తున్నానంటే ఇలా ఇచ్చానమ్మా. సపోజ్ ఊరికినే సమ్ 7 ohm రెసిస్టర్ ఇలా పెట్టాను అన్న. 7 ohm రెసిస్టర్ ఇలా పెట్టాను. ఓకే, ఇందాక ఏం చేసాం? ఓన్లీ 5 volt సోర్స్ పెట్టాను. ఓకే, ఇప్పుడు 7 ohm రెసిస్టర్ పెట్టి ఇలా అడుగుతున్నాను నాన్న.
ఒకసారి చెప్పండి అమ్మా, నోడల్ అనాలిసిస్ చెప్పండి ఒకసారి. -4 ఇది V1 అనుకున్నాను, V1/2 V1 మైనస్ V2/7. ఇక్కడ కరెంట్ కూడా కావాలి కదా, ఎంత కరెంటు తెలీదు, అవునా, రాయలేకపోయాం. నెక్స్ట్ -9 ప్లస్ V2/6 V2 మైనస్ V1/7, ఈ కరెంట్ తెలుసా, తెలీదు. సరే, మనకి ఇంకోటి మనం పొద్దున ఇంకోటి చదువుకున్నాం, వోల్టేజ్ సోర్స్కి ప్యారల్లో ఏ ఎలిమెంట్ ఉన్నా సిగ్నిఫికెన్స్ ఉందా, లేదు. వోల్టేజ్ సోర్స్కి ప్యారల్లో ఏ ఎలిమెంట్ ఉన్నా కూడా ఈక్వలెంట్ ఏంటి, వోల్టేజ్ సోర్సే, అవునా. అంటే మళ్ళీ ఇలా ఉన్నా కూడా ఇదేంటిది, ఇదంతా సూపర్ నోడే. ఎస్ఆర్నో ఏమ్మా చెప్పండి నాన్న, ఎస్ఆర్నో సాల్వ్ చేస్తే మళ్ళీ ఏం ఆన్సర్ వస్తుంది, సేమ్ ఆన్సరే వస్తుంది, అవునా. సరేనా, అదే చూపిస్తాను చూడండి నాన్న. అందరు డిఫరెంట్ సూపర్ నోడ్ కేసెస్ తీసుకుంటే ఓన్లీ వోల్టేజ్ సోర్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఇలా ఉన్నా, లేదా డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఇలా ఉన్నా సూపర్ నోడే. ఇందాక వోల్టేజ్ సోర్స్ చూపించా, 5 వోల్ట్ సోర్స్ అన్నాను. ఆర్ డిపెండెంట్ సోర్స్ నానా, సమ్ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఉన్నా, లేదా కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఉన్నా, అలా ఉన్నా కూడా నానా సూపర్ నోడే. ఆర్ రైట్ నౌ వోల్టేజ్ సోర్స్కి ప్యారలో రెసిస్టర్ ఉన్నా 2 నోడ్స్ మధ్యలో, ఇది కూడా ఏంటిది, సూపర్ నోడే. లేదా డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్కి ప్యారలో రెసిస్టర్ ఉన్నా కూడా నానా, ఇది కూడా ఏంటిదమ్మా, సూపర్ నోడే. ఏం అర్థమైందా, డిఫరెంట్ సూపర్ నోడ్ కేసెస్ అన్నాను. ఇలా ఉన్న ఏదైనా సూపర్ నోడ్. ఊరికైనా పక్కన ఇలా కూడా రిస్క్ తీసుకున్నాం, వెళ్దాం 1:30 కల్లా వెళ్ళిపోదాం లంచ్కి. సరే నాన్న, విల్ స్టాప్ హియర్, విల్ కంటిన్యూ ఆఫ్టర్ ద బ్రేక్. 1:30 అయిపోయింది. ఆల్ ఓవర్ ఓకే, డిఫరెంట్ కేసెస్ ఆఫ్ సూపర్ నోడే. చెప్పండమ్మా, ఏం డౌట్ ఉందా? ఆఫ్టర్ ద బ్రేక్ నా సూపర్ మెష్ అనాలిసిస్ చూద్దాం. ఓకే.